నియామకాలు అనేటివి క్రమం తప్పకుండా ప్రభుత్వం చేపట్టవలసిన బాధ్యత. క్యాలెండర్ డేట్ ప్రకారం ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వాలని, నిరుద్యోగులకు ముఖ్యంగా 20 నుంచి 25 లక్షల మంది నిరుద్యోగ యువకులు పట్టభద్రులు కోచింగ్ సెంటర్ల చుట్టూతో తిరుగుతున్నారు. అది దిల్సుఖ్ నగర్ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, అమీర్పేట్ చౌరస్తా కావచ్చు, ఇతర ప్రాంతాలలో జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కొలువుల కోసమే కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఆ ప్రభుత్వం ఖాళీలను అన్నిటినీ భర్తీ చేసి ఒక విశ్వాసాన్ని కల్పించడమే కాకుండా మీ ఆత్మస్థైర్యాన్ని పెంచడానికి పనిచేస్తుందని మీరందరూ ఆశించారు. మనందరం కూడా మీరందరూ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థులు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో ముందు బాగానే నిలబడ్డారు. నాకు బాగా గుర్తుంది, 2011 గ్రూప్ 1 నోటిఫికేషన్ పరీక్షలు ఉద్యమం సందర్భంలో ఉమ్మడి రాష్ట్రంలో నిర్వహిస్తే వేలాది మంది విద్యార్థులు పరీక్షలు హాజరవ్వకుండా తమ హాల్ టికెట్లను చించేసి గ్రూప్ 1 ఉద్యోగాలు మేము హాజరవ్వము, మా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మేమే పరీక్షలు పెట్టుకుంటాం, మా నియామకాలు మేము చేపట్టుకుంటాం, ఉమ్మడి రాష్ట్రంలో ఎలాంటి నియామకాలు మీరు చేపట్టకపోయినా సరే మేము ఆగుతాం, మా ఉద్యోగ నియామకాల కంటే కూడా మా తెలంగాణ రాష్ట్రం ముఖ్యమని ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీల విద్యార్థులు వీధుల్లోకి వచ్చి రాజకీయ నాయకులు అలసిపోయినప్పుడు ఇక మీ వల్ల కాకుంటే పక్కకు జరగండి, తెలంగాణ రాష్ట్రాన్ని మేము సాధిస్తామని ఆనాడు విద్యార్థి ఉద్యమకారులందరూ కూడా ముందు భాగానే నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. అందులో భాగంగానే శ్రీకాంతాచారి కావచ్చు, కానిస్టేబుల్ కిష్టయ్య కావచ్చు, యాదయ్య కావచ్చు, ఈశాన్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి లాంటి వాళ్ళు ఎంతోమంది పిల్లలు తమ జీవితాలను సర్వం త్యాగం చేశారు. వాళ్ళు త్యాగం చేసినప్పుడు వాళ్ళకి తెలుసు వాళ్ళు చనిపోవడం ద్వారా వాళ్ళ కుటుంబాలకు తీరని నష్టము కష్టము వస్తుంది. కానీ లక్షలాది మంది తెలంగాణ విద్యార్థుల జీవితాలలో వెలుగులు వస్తాయి, తెలంగాణ ప్రాంతం బాగుపడుతుంది, స్వయం పరిపాలన వస్తుంది, ఈ స్వయం పరిపాలనైనా మా జీవితాలలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పి వారు ఆనాడు నిర్దిష్టంగా ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు. కానీ వాళ్ళ లక్ష్యం నెరవేరలేదు. తెలంగాణ రాష్ట్రం అయితే వచ్చింది, కానీ వచ్చిన రాష్ట్రంలో ఏ ఆకాంక్షల కోసం ఆ పిల్లలు ప్రాణాలు ఇచ్చిండ్రో ఆ ఆకాంక్షలు నెరవేరలేదు. గత 10 సంవత్సరాల నుంచి 20 నుంచి 25 లక్షల మంది విద్యార్థులు ఊరిలో తల్లిదండ్రులకు 22, 23 ఏళ్ళ వయసు ఉన్నప్పుడు పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించుకొని మళ్ళీ ఇంటికి వస్తామని తల్లిదండ్రులకు చెప్పి బయలుదేరి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బలహీన వర్గాలు, పేదలు. ఆగర్భ శ్రీమంతుడు ఎవరు జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగం కోసమో, అసిస్టెంట్ ఇంజనీర్ కోసమో, లేకపోతే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ కోసమో కోటీశ్వర్లు ఎవరు ప్రయత్నం చేయరు. 99% పేదవాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఈ రాష్ట్ర నిర్మాణంలో భాగస్వాములు అవ్వడమే కాకుండా తమని కనిపెంచిన తల్లిదండ్రులు ఈ రకంగా కాస్త జీవితంలో సంతోషాన్ని, కనీసం వాళ్ళు పడ్డ శ్రమను మర్చిపోతారని చెప్పి పేదవాళ్ళే ఈనాడు హైదరాబాద్కు వచ్చారు గ్రామీణ ప్రాంతాల నుంచి. వచ్చేటప్పుడు తొవ్వ ఖర్చులకో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర తెలిసిన వాళ్ళ దగ్గర ఉండడం కోసమో లేకపోతే యూనివర్సిటీలలో అడ్మిషన్లు తీసుకొని ఉన్నత చదువులు చదువుతూనే పోటీ పరీక్షలకు సిద్ధమైంది. ఒక 6 నెలల్లో సంవత్సరంలోనో కోచింగ్ సెంటర్లలో కోచింగ్ తీసుకొని పోటీ పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగ ఫలితాలు వస్తే ఉద్యోగం వస్తే సరే, ఉద్యోగం రాకపోతే ప్రత్యామ్నాయం గురించి ఏం చేయాలని ఒక ఆలోచనతో వచ్చారు. సంవత్సరం లోపల తేలాల్చిన విద్యార్థుల భవిష్యత్తు గందరగోళంగా మారి శాశ్వత నిరుద్యోగులుగా హైదరాబాదు నగర వీధుల్లో తిరుగుతుంటే 10 సంవత్సరాలైనా ఆనాటి ప్రభుత్వం పరీక్షలు నిర్వహించలేదు. దీన్ని బాధ్యతారహిత్యం అనాలనా, లేకపోతే నిర్లక్ష్యం అనాలనా, లేకపోతే వైఫల్యం అనాలనా నాకు తెలియదు. మీరు ఆలోచన చేసుకోండి. మీరు అందరు చదువుకున్న వాళ్ళే. ఈరోజు డిసెంబర్ 7, 2023 నాడు నేను బాధ్యత చేపట్టిన తర్వాత ప్రతి డిపార్ట్మెంట్లో గత 10 సంవత్సరాలుగా ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ, నిర్వహించిన పరీక్షలన్నీ, ఫలితాలు విడుదల కాకుండా కోర్టు న్యాయస్థానాలలో చిక్కుముళ్ళన్నీ, ఒకవేళ పరీక్షలు నిర్వహించిన ప్రశ్నపత్రాలు జిరాక్స్ సెంటర్లలో అమ్ముడువైన పరీక్షలన్నీ,
ఈ కోచింగ్ సెంటర్ల చుట్టూ ఇన్ని లక్షలాది మంది తిరుగుతుంటే ఇది మొట్టమొదటి ప్రధాన సమస్యగా మా ప్రభుత్వం భావించి 10 సంవత్సరాలు నోటిఫికేషన్లు లేకపోతే పరీక్షలు నిర్వహించకపోవడం, న్యాయస్థానాలలో చిక్కుముళ్ళుగా ఉన్న వాటిని అన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించుకుంటూ 57,924 ఉద్యోగ నియామక పత్రాలు ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే రవీంద్ర భారతిలోనో ఏ పిల్లలకైతే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళ తల్లిదండ్రులతో సహా అందరిని పిలిచి నేనే స్వయంగా ఒక సంబరాన్ని వాళ్ళు ఆస్వాదించే విధంగా వాళ్ళ జీవితంలో ఒక మరుపురాని గొప్ప అనుభూతిగా నిలబడాలి, వాళ్ళందరినీ నేను చూడాలి, వాళ్ళందరి కళ్ళల్లో సంతోషం ఆనందం చూస్తే మేము నిజంగా మా లక్ష్యాన్ని చేరుకున్నట్టే అని చెప్పి ఏ నియామకం కూడా యథాలాపంగా మీ ఇంటికి కాల్ లెటర్ పంపలే. మిమ్మల్ని అందరిని కూడా పిలిచి మీ కుటుంబ సభ్యుల మధ్యలో మిమ్మల్ని మా కుటుంబ సభ్యులుగా భావించి అది ఎల్బీ స్టేడియంలోనో లేకపోతే